హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు కూడా చక్కని శారీస్ని షేర్ చేయడానికైతే కనుక మీ అందరి కోసం తీసుకొచ్చానండి. ప్రజెంట్ మనకి మీషోలో చాలా లేటెస్ట్గా అవైలబుల్గా ఉన్నటువంటి కొన్ని శారీ కలెక్షన్స్, శారీ విత్ బ్లౌజ్ అండి. చాలా బాగుంది. కాంబినేషన్ అయితే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది బార్డర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకి ఇట్లాగా బ్లౌజ్ అనేది వచ్చిందనమాట. శారీ మొత్తం ఏమో ఇలా మనకి చెక్స్ లాగా వస్తుంది. చాలా బాగుందండి. ఇట్లా ఉంటుంది. వైన్ కలర్లో అయితే కనుక వస్తుంది. బార్డర్ ఏమో మనకి ఇలా వస్తుంది. ఇది మన ఫస్ట్ సారీ. మీకు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తానండి, మీరు చూసుకోవచ్చు. అండ్ సెకండ్ సారీ వచ్చేసి నేను ఒక లెనిన్ సారీ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది కూడా బాగుంది. లైక్ రెగ్యులర్ యూజ్ కోసం అయితే కనుక మీకు ఆఫీస్ యూజ్కి అలా కన్వీనెంట్గా కంఫర్ట్గా కట్టుకోవడానికి ప్రజెంట్ అయితే కనుక మనకి ఇది ట్రెండింగ్ డిజైన్ అనమాట. లక్ష్మీ బొటెక్లో చూసానండి రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో. అండ్ మ్యామ్ కట్టుకున్నారనమాట ఈ సారీ. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇది కూడా మీకు మెయిన్ కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వచ్చిందండి. అలాగే లేస్ బార్డర్ అంతా కూడా దీని డిజైన్ డీటెయిలింగ్తో అయితే కనుక ఉండింది. నేను కలర్ బాగా ఐ క్యాచీగా ఉందని ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే కోటా శారీలో కూడా ఇలా వర్క్ శారీస్ వస్తున్నాయి అనమాట. చాలామందికి ఫేవరెట్ ఉంటాయి కదా అండి కోటా శారీస్ కూడా. సో అందుకోసం ఇదొకటి తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చెక్అవుట్ చేయండి. ఏది నచ్చినా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. సాఫ్ట్గా ఉంది. మీరు ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే మెయిన్గా ఆఫీస్ వేర్ రిలేటెడ్ అన్నిటికీ కూడా చాలా లైక్ లుక్ ఎలా ఉంటుంది అంటేనండి లైక్ హై అండ్ లుక్ ఉంది ఫ్యాబ్రిక్లో. వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. అండ్ మంచి ప్యాటర్న్ సన్న అంచు బార్డర్ అయితే వచ్చింది. ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. బాగుందండి ఇది కూడా. అండ్ రీసెంట్గా మనం ఒక లెహెంగాస్ వీడియో ఇచ్చామండి. ఆ వీడియోస్లో నేను మీకు 5 లెహెంగాస్ అయితే కనుక షేర్ చేశాను. యాక్చువల్గా ఈ లెహెంగా కూడా నేను అందుకోసమే పర్చేస్ చేసి ఉండే, బట్ అప్పటికి నాకు అది ఇంకా రాలేకపోయేసరికి నేను అంతటితో మీకు వీడియో ఇచ్చేసాను. సో ఎలాగూ నాకు వచ్చేసింది కాబట్టి ఈ వీడియో ఈ లెహెంగా కూడా మీకు షేర్ చేస్తాను. సో దీంతో పాటుగా అయితే కనుక లెహెంగా నచ్చితే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో చెక్ చేయండి నచ్చిందనుకుంటే. అండ్ ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి అండి. చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ ఇచ్చాను. అండ్ చాలామందికి బ్లూ కలర్ నచ్చిందండి, కానీ బ్లూ కలర్ స్టాక్ అవుట్ అయిపోయి అందులోనే పింక్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను పింక్ ఇచ్చాను అనమాట లింక్. చాలామంది అడిగారు అదే కలర్ కావాలి అని, కానీ ఏ సెల్లర్ దగ్గర కూడా లేదండి లింక్. నేను చూశాను. సో చూసి ఇచ్చే మీకు నేను ఆ పర్టికులర్ పింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. సో అర్థం చేసుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి. ఏదైనా నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాము. ఒకవేళ నేను తప్పకుండా స్టాక్ అవైలబిలిటీ కనుక బ్లూలో వస్తే నేను మీకు డెఫినెట్గా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. లేదంటే వేరే ఇంకేదైనా వీడియోలలో మన రెగ్యులర్ వీడియోస్ చూస్తుంటే కనుక ఆ వీడియోలోనైనా పర్టికులర్గా మీకు నేను మెన్షన్ చేస్తాను స్టాక్ వచ్చింది అనేసి. డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒక ఆ చెప్పిన వీడియోలో అయితే కనుక స్టాక్ అవైలబిలిటీ ఉండుంటే కనుక. అండ్ స్టాక్ లేకపోతే షేర్ చేయడానికి రాదు కదా అండి, అది ప్రాబ్లం. మెహందీ గ్రీన్ అండి. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కూడా మనకి చినాన్ మెటీరియల్లో అయితే కనుక మనకి ప్యాటర్న్ చక్కగా వచ్చింది. మొత్తం అంతా కూడా ఇట్లా వర్క్ కాంబినేషన్లో అయితే కనుక తీసుకున్నారు. అసలు ఎంత నైస్ డిజైన్. చక్కగా లైనింగ్ ఇదంతా కూడా అయితే కనుక ఈ విధంగా వస్తూ వచ్చింది. చాలా బాగుందండి. అండర్ బడ్జెట్లోనే మనకైతే కనుక ప్రీమియం క్వాలిటీ పైన అయితే కనుక ఇచ్చేస్తున్నారు. లోపల అయితే కనుక మనకి క్వాలిటీ పాలిస్టర్ మెటీరియల్తో అయితే కనుక లైనింగ్ వచ్చింది. అలాగే మీకు డోరీస్ వేసుకోవడానికి అడ్జస్ట్మెంట్కి కూడా మనకి హిప్ దగ్గర ఫ్రిల్స్తో పాటుగా మీరు ఇది కూడా చూసుకోవచ్చు. అండ్ జరీ వర్క్లో అయితే కనుక మీకు ఈ మెయిన్గా వచ్చేటువంటి వర్క్ అయితే ఏదైతే ఉందో ఇది పీకాక్ స్టైల్ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది పీకాక్ డిజైన్. చాలా వర్క్ అయితే ఐడియా ఉండే ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్స్లో అయితే కనుక వన్ ఆఫ్ ద కలర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు బాగా అంటేనండి కనకాంబరం కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ ఈ మెహందీ గ్రీన్ కలర్ అయితే కనుక ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్స్ కదా. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మనకైతే కనుక ఈ వర్క్ ఏదైతే ఇచ్చున్నారో ఈ వర్క్ అయితే కనుక చక్కగా వచ్చేసింది మనకి 2 సైడ్స్లలో కూడా. సో మీరు పార్టీస్కి ఫంక్షన్స్కి చిన్న చిన్న ఎలాంటి సందర్భాలకైనా వేసుకొని వెళ్ళొచ్చు. అలాగే టెంపుల్స్కి మెహందీ ఫంక్షన్స్కి అట్లా కూడా అయితే కనుక వేసుకుని వెళ్ళొచ్చు. అలాగే దీనికి వచ్చినటువంటి దుపట్టా అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇలా 2 పార్ట్స్లో అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్ ఇది వచ్చైతే కనుక బ్యాక్ అండ్ హ్యాండ్తో అయితే కనుక మీకు కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. అచ్చా ఓన్లీ హ్యాండ్స్ అండి ఇదైతే కనుక. 2 హ్యాండ్స్కి ఇక్కడే ఇచ్చేశారు. అయితే మనకు ఓన్లీ ఒక్క సైడ్కు మాత్రమే మనకైతే కనుక ఈ వర్క్ అనేది వస్తుంది, అవుట్లైన్ అనేది. ఇది నాకు తెలిసి ఫ్రంట్ నెక్కే వస్తుంది తప్ప
లైక్ డీప్ని బట్టి మీరు చూసుకోండి. ఫ్రంట్ నెక్ ఆర్ బ్యాక్ నెక్ మీరు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకుని దాన్ని బట్టి అయితే కనుక మీకు ఎట్ సైడ్ బాగుంటుంది మీ లెంత్ వైజ్గా నెక్. ఎందుకంటే అవుట్లైన్ అంతా కూడా గీసేసి మనకి షేప్ వైజ్గా మొత్తం ఇచ్చేసారు కాబట్టి డీప్ అవుతుంది అనుకుంటే బ్యాక్ వెళ్ళిపోండి, సరిపోతుంది అనుకుంటే ఫ్రంట్ పెట్టించేసుకోండి. ఆ మిగిలింది ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చినటువంటి పార్ట్ అనమాట. అంటే మీరు ఫ్రంట్ నెక్ లైన్ వర్క్తో చేయించుకుంటే ఇది బ్యాక్ వస్తుంది, బ్యాక్ నెక్ లైన్ తీసుకుంటే ఇది ఫ్రంట్ వస్తుంది. అలాగే ఇదైతే కనుక మనకి 2 సైడ్లో కూడా ఈ విధంగా హ్యాండ్ అయితే కనుక వచ్చింది. మంచి వర్క్ వచ్చిందండి. చక్కని మెహందీ గ్రీన్ పైన ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అయితే కనుక హైలైట్ అవుతుంది. దీనికి మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. ఇది పాలిస్టర్ లైనింగ్ అండి, ఇదైతే వేయించుకోవద్దు. ఇది తీసి పక్కన పెట్టేసి మీరు చక్కగా కాటన్ లైనింగ్ వేసుకుని కుట్టించుకోండి అండి. కంఫర్ట్గా ఉంటుంది. మనకు కొంచెం స్వెట్ వచ్చినా చేసినా అండ్ ఇరిటేషన్ కూడా అనిపించదు, అబ్జర్వ్ అవుతుంది స్వెట్ కూడా. అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగా చక్కగా దుపట్టాకు వచ్చేసి బార్డర్ అయితే కనుక హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్లో కూడా చక్కగా అయితే కనుక మనకి దుపట్టా అనిపిన ఇలా బూటీ వర్క్ అయితే కనుక సీక్వెన్స్ రిలేటెడ్ పైన ఇలా ఇచ్చేసారండి. చూడండి అసలు ఎంత బాగా కనపడుతుందో, చాలా చక్కగా కనిపిస్తుంది లుక్ అనేది. ఏ స్కిన్ టోన్కైనా కానీ చాలా బాగా కనపడుతుందండి. సో కంప్లీట్గా లెహెంగా బ్లౌజ్ దుపట్టాతో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ లుక్ ఇలా ఉంది. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను, సో మీరైతే కనుక చెక్ చేసుకోండి. నేను వేసుకున్న శారీ ఎలా ఉందండి, కోటా శారీ, లైట్ వెయిట్ కాన్సెప్ట్. అసలు శారీస్ రాని వాళ్ళు కట్టుకోవచ్చు, శారీ ఎక్కువసేపు క్యారీ చేయాల్సి వచ్చినా కానీ ఆరామ్సే కట్టుకోవచ్చు అండి. కలర్ చాలా బాగుంది. ఎట్లా చెప్పొచ్చు అంటే లైక్ బ్రింజాల్ బ్లూ చెప్పొచ్చు అనుకుంటున్నాను. దానిలోనే డార్క్ చార్ట్ అనమాట. ఇది చాలా క్లాస్గా అయితే కనుక ఉండిందండి. యాక్చువల్గా దీనికి వైట్ వేస్తే ఇంకా బాగుండేది. సో రీసెంట్గా నేను వైట్ బ్లౌజెస్ పైన ఎక్కువ శారీస్ వేసుకుని వీడియోస్ ఇస్తూ ఉన్నాను అనమాట. అందుకే నాకే అనిపించింది అనమాట, వద్దులే అన్నిటికీ కూడా వైట్ అయిపోతుంది ఈ మధ్యన అనేసి. సో నేను రిపీట్ చేయదలుచుకోలేదనమాట వైట్. అందుకే నేను నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో మ్యాచ్ చేశాను. అండ్ దీనికి కూడా మనకి వైట్ కలర్ బ్లౌజే వచ్చిందండి. టిష్యూ బ్లౌజ్, సిల్వర్ బ్లౌజెస్ లాంటివి కూడా మీరైతే దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇదైతే కనుక నా శారీ డీటెయిలింగ్ అండి. మీకు దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. పళ్ళు అయితే విత్ టాజిల్స్తో మనకి కాంబినేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కగా ఉందండి. మీకు ఎలా ఉండమంటే అలా ఉంటుంది శారీ. అసలు చక్కగా సాఫ్ట్గా లైట్ వెయిట్గా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీకి వెళ్దామండి. ఎవరైనా కట్టుకోవచ్చు. ఈ శారీ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీకు ఇంట్రోలోనే చెప్పాను కదా, మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసిన తర్వాత మాత్రం ఫిదా అయిపోతారు మీరు. బార్డర్ ఇది డిజైన్ అయితే కనుక ఇలా ఉంటుంది. చాలా క్లాస్ ఉంటుందండి కట్టినాం కదా. అండ్ ఇది మనకి యాష్ కలర్ పైన అయితే కనుక ఇట్లా కాపర్ జరీ, కాపర్ లైక్ ప్రింటెడ్ థీమ్ అయితే కనుక తీసుకోవడం జరిగింది. సో ఇదైతే కనుక మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇదైతే కనుక శారీ బ్లౌజ్. అండ్ ఒకసారి అయితే కనుక మనం ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ అండ్ శారీ లెంత్ అండ్ పళ్ళు అంతా కూడా చూసుకుందాము. మీకు కంప్లీట్ లుక్ అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా 80 సెంటీమీటర్లో ఉందండి. ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు అయితే కనుక ఉంది. ప్లస్ సైజ్ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చింది. యాక్చువల్గా 80 బ్లౌజ్ ఎగ్జాక్ట్ మెజర్ అంటే ఇంకా కొంచెం ఏర్లకు వచ్చారంటే మాత్రం మీకు 1 మీటర్ వరకు అయిపోతుందండి. ఇదైతే కనుక మనకి బార్డర్, ఇదంతా కూడా శారీ. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, చాలా చక్కగా ఉంది. ఈ ప్రింటెడ్ థీమ్ మనకి ఫ్యాబ్రిక్లోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది కాబట్టి మనకి ఏం కూడా కలర్ అనేది తగ్గడం అలా ఏం ఉండదు. క్లాస్ ఉందండి శారీ అయితే. క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చేసారు. ఇలాగే ఇదైతే కనుక మనకి చక్కగా పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా తీసుకున్నారనమాట. సో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చండి. కలర్ కాంబినేషన్, డిజైన్ అంతా కూడా బాగుంది. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి ఈ శారీ లుక్ అనేది వస్తుంది. సో చూడొచ్చు, మీరు డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ ప్రొవైడ్ చేసి పెట్టున్నాను. సో చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. నైస్ శారీ అండి, వేసినప్పుడు ఇలా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే మీ చాయిస్తో ఇంకేదైనా కాంట్రాస్ట్లో కాపర్ దాంట్లోనో లేకపోతే చాక్లెట్ బ్రౌన్ ఇంకా బార్డర్లో కూడాను అలా కూడా మీరు చూస్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కోటా శారీస్ అండి. కోటా శారీస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒకటి తెప్పించాను అనమాట. ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది పీచ్ కలర్లో డార్క్ చాట్, పీచ్లోనే డార్క్ అండి. అండ్ చాలా వరకు అయితే కనుక అందరికీ జనరల్గా లేడీస్కి పింక్ అండ్ పీచలు చాలా ఇష్టమే ఉంటుంది ఫేవరెట్ కలర్లో. ఇంగ్లీష్ కలర్స్ ఇప్పుడు పేస్టల్ కలర్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను తెప్పించాను. ఇదైతే పళ్ళు నుంచి అయితే కనుక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఇలాగా వర్క్ అనేది వస్తుందండి. కింద బార్డర్ సైడ్ కూడా మనకి ఈ విధంగా అయితే కనుక వర్క్ అనేది వచ్చింది. సో దీని మీద
మంచి క్వాలిటీ ఉందండి. బార్డర్ 2 సైడ్ మళ్ళీ జరీ బార్డర్ తీసుకున్నారు. క్వాలిటీ ఉంది కాబట్టి మనకి ఇంత వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసినా కానీ మనకి ఖచ్చితంగా అయితే కనుక నిలబడడానికి గల కారణం అని చెప్పొచ్చు. ఇలా ఉంటుంది మనకి అండ్ చాలా క్లాస్గా ఉంటుందండి. మెయిన్ కలర్ కాంబినేషన్, దీనిలో చాలా కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో చెక్అవుట్ చేసుకోవచ్చు మీరు ఏది నచ్చినా కానీ ఇందులోంచి. అండ్ ఇదైతే కనుక మనకి 2 సైడ్ బార్డర్, కింద బార్డర్ కూడా నేను మీకు షేర్ చేసేసాను. ఇక్కడ వరకు పళ్ళు అంతా కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి కుచ్చుళ్ళ పాటుతో అయితే కనుక సారీ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కట్ చెంగు కంటిన్యూషన్లో అయితే కనుక మనకి రన్నింగ్లో వచ్చినటువంటి ఇలాగా బ్లౌజ్తో పాటు కలుపుకుని ఇదైతే కనుక సెల్ఫ్లో కుట్టించేసుకోండి అండి. చాలా బాగుంటుంది. సమ్ టైమ్స్ సెల్ఫ్ వేసుకున్నా కానీ బాగా కనపడుతుందండి. 2 సైడ్ కూడా బార్డర్తో వచ్చేసి మొత్తం అంతా కూడా చక్కగా సారీ, లెంతీ సారీ అండి. మళ్ళీ చక్కగా వచ్చింది, లైట్ వెయిట్ ఉంది, హాయిగా తీసుకోవచ్చు మీరు నచ్చితే. కోటా సారీస్ లవర్స్కి అయితే మాత్రం డెఫినెట్గా ఈ సారీ అనేది నచ్చి తీరుతుంది. ఇది మన సెకండ్ సారీ. నెక్స్ట్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ బట్టి తీసుకున్నానని చెప్పాను కదా, ఇది కూడా చాలా బాగుంది, మంచి సారీ అనండి. ఇది కూడా మీకు లేస్ వల్లనే దీనికి బాగా మంచి లుక్ వచ్చిందని చెప్పొచ్చు. ఇలా ఉంటుంది, దీని బార్డర్ ఇలా ఉంటుందండి. ఒకసారి బార్డర్ చూపించేసి పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక మనం వెళ్ళిపోదాము. బార్డర్ పైన మీకు మొత్తం అంతా కూడా ఇట్లా క్రాస్ లైన్స్ పైన ఎల్లో, రెడ్, మెయిన్గా ఈ పింక్, ఈ 3 కలర్స్ ఎప్పుడైనా కానీ మనకి హైలైటే ఉంటాయి కదండి. డార్క్ చార్ట్ కాబట్టి ఎవరికైనా సూట్ అవుతాయి కామన్గా, ఇందులో ఎలాంటి డౌట్ లేకుండా. మీరు వైట్ కలర్ బ్లౌజ్తో ప్యారప్ చేసినా కానీ మీకు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే కనుక ఇవి చాలా చక్కగా సూట్ అవుతాయి. ఫ్లోయీ ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, ఫ్యాన్సీ లుక్ ఉంటాయి, రిచ్గా అయితే కనుక ఐ క్యాచీగా బ్రైట్ లుక్ని అయితే కనుక మనకి తీసుకొస్తాయి. కాబట్టి ఇలాంటి కలర్స్ ఎవరికైనా నచ్చుతాయి, జనరల్గా ఎవరికైనా సూట్ అయిపోతాయి. సో మీరు చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అండర్ బడ్జెట్ శారీ ఏనండి, మనం పెట్టగలిగిన కాస్ట్లోనే ఉండింది. శారీ లుక్ అన్నమాట. ఇదంతా కూడా ఇలా ఉంటుంది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే కనుక మనకి పింక్ ఇచ్చేసారు. పింక్కి అయితే కనుక కాంట్రాస్ట్లో ఇలా వర్క్, లేస్ బార్డర్, సీక్వెన్స్ ప్యాటర్న్తో అయితే కనుక శారీ కాంబినేషన్ అయితే ఇలా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ పింక్ వేసుకోవచ్చు అండి, రెడ్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసుకున్న లాంటి బ్లౌజ్ ఉంది కదా అండి, సో మీకు కాంట్రాస్ట్ మీద వెళ్ళిపోతుంది చూసారా, ఇలా కూడా వేసుకోవచ్చు. లేదంటే వైట్ కూడా దీనికి చాలానే బాగుంటుంది. అలా కూడా మీరైతే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో శారీని వేసుకోవచ్చు అనమాట. అది మన నెక్స్ట్ సారీ. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఏది కావాలన్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకుని వేసుకోవడమే. అండ్ ఈ సారీ కూడా చాలా బాగుందండి. హై క్వాలిటీ కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీరైతే లెనిన్ కాటన్స్లో మంచివి చూసి తీసుకోండి అండి. చాలా వరకు అయితే మాత్రం ఇప్పుడు మంచి క్వాలిటీతో అయితే కనుక వచ్చిన ఈ శారీస్ సెకండ్ క్వాలిటీలో కూడా దొరుకుతున్నాయి మనకి. అండ్ మీరు చూసుకుని తీసుకోండి, అందుకే చెప్తున్నాను కదా. అండ్ నేనైతే తీసుకున్న చాలా మంచి క్వాలిటీ అండి. నేను సేమ్ సెల్లర్ నుంచి లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ అస్సలు టైం వేస్ట్ చేసుకోకుండా అయితే కనుక లింక్ క్లిక్ చేసుకుని హ్యాపీగా తీసేసుకోండి అండి. క్వాలిటీ మాత్రం చాలా థిక్నెస్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది. సో లైట్ వెయిట్ లాగా అట్లా పల్చగా అట్లా లేదనమాట క్లాత్. పళ్ళు నుంచి లోటస్ ప్యాటర్న్ నుంచి అయితే కనుక సారీ అనేది మనకి ఈ విధంగా బార్డర్ కాంబినేషన్ నుంచి ఇలా వస్తుంది. అంటే ఇక్కడ బార్డర్ ఎలా వచ్చిందంటే నీళ్ళ కొలను లాగా, ఆ కొలంలో ఇట్లా మనకి తామరపూల మొగ్గలు వచ్చినట్టుగా అయితే కనుక శారీ వచ్చింది. ఇది థీమ్ అండి. పైన బార్డర్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూషన్ పైన అయితే కనుక వెళ్తుంది. సింగిల్గా స్టెప్స్ పెట్టుకున్న ఎట్లయినా కానీ చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. ఇది మనకైతే కనుక ఇలా పింక్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చేసినారు. బార్డర్ అయితే కనుక మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట. చాలా సింపుల్ అండి. అండ్ మెయిన్గా అయితే కనుక మంచి ఆఫీసర్స్కి, అలాగే టీచర్స్కి, లెక్చరర్స్కి, ఎనీ ఆఫీస్ రిలేటెడ్లో క్లాస్గా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి. ఇలా ఉంటుంది. వైట్ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదా అండి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే కనుక ఇది ఇచ్చేసి ఉన్నారు. సో డెఫినెట్గా మీకు ఇది మెయింటెనెన్స్ ఫ్రీ, గంజి మాటనే అవసరం లేదు. ఎన్ని వాష్లు వేసినా మీకు ఇది ఇలాగే ఉంటుంది. మంచి క్వాలిటీ పైన, థిక్నెస్ పైన వచ్చింది కాబట్టి మంచి లైఫ్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు అండి. నెక్స్ట్ అయితే కనుక మన నెక్స్ట్ శారీ. బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. మంచి డార్క్ వైన్ ఇచ్చేసి ఉన్నారు దీనికి. ఇదైతే కనుక చెక్స్ ప్యాటర్న్లో మనకి శారీ అయితే కనుక ఈ విధంగా ఉంది. డార్క్ గ్రీన్ కలర్కి వచ్చేసి అయితే కనుక ఇట్లాగా వైన్ కలర్ పైన ఇది బాగా హైలైట్ అవుతుందండి శారీ. ఈ బార్డర్, ఈ కాంబినేషన్ బ్లౌజ్ అనేది మంచి లుక్ అయితే తీసుకొస్తుంది. సో శారీ ఓపెన్ చేద్దాము. టజల్స్ పళ్ళు నుంచి అయితే కనుక చూద్దామండి. ఇదైతే కనుక శారీ మంచి డార్క్ బాటిల్ గ్రీన్కి వైన్ కలర్ బార్డర్
మెయిన్ దీనికి హై ఎండ్ లుక్ ఇచ్చింది. తర్వాత గోల్డ్ చెక్స్లో అయితే కనుక ఇలా శారీ అంతా కూడా కంటిన్యూషన్ అనేది ఇలాగే వస్తుందండి. సో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ శారీ కూడా చాలా బాగుండింది. కట్ చెంగు పాయింట్ అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇలా ఉంది. ఓకే, చాలా బాగుందండి. లైట్ వెయిట్ ఉంది, మళ్ళీ అది కూడా అసలు వెయిటే లేదు మనకైతే. శారీ హాయిగా కట్టుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక వేసినప్పుడు లుక్ అనేది ఇలా ఉంటుంది. సో లైట్ వెయిట్ అండ్ అండర్ బడ్జెట్లో కొంచెం లేటెస్ట్గా మనకి మీషోలో ఏం శారీస్ వచ్చాయని చెక్అవుట్ చేస్తుంటే ఒక్కసారి అయితే కనుక ఈ శారీ చూడండి, చక్కగా ఉంది కలర్. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది కూడా బాగుందండి. ఇట్లా వీవింగ్ బూటీలో అయితే కనుక శారీ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా ఉంది. పట్టు మెటీరియల్ ఎలా వస్తుంది అలా వచ్చేసింది. సో వన్స్ మనం వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ తర్వాత కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి. మంచి కలర్. ఓకేనా, అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ బ్లౌజ్ మనకి ఎంత లెంత్ వచ్చిందో చెప్పలేదు కదా, 80 సెంటీమీటర్స్లో అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ వచ్చిందండి. XXL వరకు మీరు ఫ్రీగా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక కంప్లీట్గా మన లాస్ట్ శారీ యొక్క రివ్యూతో మనమైతే వీడియో అనేది ఎండ్ చేస్తున్నాము. సో ఎండ్ చేసే ముందు నేను మీకు అన్ని వీడియోలలో చెప్పేటట్లుగానే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా మీరు వీడియో ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే కూడా డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయాను, నా ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. హెవీ బుట్ట, చాలా బడ్జెట్లోనే వచ్చాయండి. 300 సమ్ ఆ రేంజ్లోనే గుర్తు నాకు. ఇంకా బిల్లులోనే తీసుకున్న గుర్తు కూడా ఉన్నట్టుంది, 290 సమ్ వాట్ ఆ రేంజ్లోనే. డిస్క్రిప్షన్లో దీని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. లైట్ వెయిట్ అండి, కానీ చూడటానికి ఫేస్కి నిండుగా బుట్టలు అయితే చాలా ట్రెడిషనల్ లుక్లో అందంగా ఉంటాయి. మీరు మ్యాటీ లాంటివి పెట్టుకున్నా కానీ ఇంకా బాగా కనపడతాయి. ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను ఇది జ్యువెలరీ వీడియోస్లలో. సో అయినా కానీ ఈ వీడియోలో ఇస్తాను, ఎందుకంటే కొత్త ఫాలోవర్స్ యాడ్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళకు కూడా ఇవి చూడకపోయి ఉండొచ్చు కాబట్టి హెల్ప్ అవుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్ చెక్ చేసేసుకోండి. ఇది మన వీడియో. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండి. ఒకసారి చూడండి, కంటెంట్ నచ్చింది, మనకి హెల్ప్ అవుతుంది, వీడియోస్ బాగానే ఉన్నాయి, మన ఆన్లైన్ షాప్కి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.